హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బస్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 2022 మారుతి వ్యాగనార్ ఫేస్ లిఫ్ట్ డీటెయిల్డ్ వాక్ అరౌండ్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏవైతే మారుతి వాళ్ళు చేంజెస్ చేశారో పాత వ్యాగనార్తో కంపేర్ చేసుకున్నట్టయితే అవన్నీ కూడా చెప్తాను. అలాగే వ్యాగనార్ ఫేస్ లిఫ్ట్లో వర్త్ ఉంటుందా, వాల్యూ ఫర్ మనీ ఉంటుందా పర్చేస్ చేయడం, అవన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను ఆన్ రోడ్ ప్రైజెస్తో పాటు. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఈ వ్యాగనార్ వచ్చేసి మనకు ZXi టాప్ మోడల్ ఇప్పుడు మనం చేయబోతున్న రివ్యూ. సో ZXi టాప్ మోడల్ వర్త్ ఉంటుందా, వాల్యూ ఫర్ మనీ అనేది కూడా చెప్తాను నేను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్ వరకు వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఈసారి కూడా మారుతి వాళ్ళు పెద్దగా చేంజెస్ ఏం చేయలేరు. చాలామంది ఫేస్ లిఫ్ట్ అనగానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, డిజైన్ చేంజెస్ అంతా కూడాను. బట్ ఏవి కూడా మార్చకుండా మనకు సేమ్ ఎగ్జాక్ట్ డిజైన్స్ తోనే మళ్ళీ మనకు ఫేస్ లిఫ్ట్ అనే పేరుతో మనకు మారుతి వ్యాగనార్ 2022లో అయితే తీసుకొచ్చారు. సో ముందుగా మనము ఈ వెహికల్స్కి సంబంధించి ఇంజన్ విషయం మాట్లాడితే ఒకటి బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు 2 ఇంజన్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకు 1 లీటర్ ఇంజన్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి K12N ఇంజన్ అనేది చూడొచ్చు. సో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఏదైతే ప్లాస్టిక్ బాక్స్ ఉందో మనకు సెంటర్లో, అది ఒకవేళ ఫుల్ ప్యాక్డ్ ఉంటే మనకు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఒకవేళ కనుక ఓపెన్ ఉంటే 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ అని మనకి ఈజీగా గుర్తుపట్టేయచ్చు. అండ్ ఇంకా పవర్ విషయం వచ్చేసి 1.2 లీటర్ 88 bhp పవర్ ఉంటుంది, 6000 rpm, 113 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది మనకు 4000 rpmలో. 4 సిలిండర్స్ వస్తుంది. అట్లీస్ట్ టాటా టియాగో మనకు 3 సిలిండర్లో అయితే చూడొచ్చు. ఇదైతే చాలా బెటర్, మనకు రిఫైన్మెంట్ ఉంటుంది, స్మూత్నెస్. 4 valves పై ఈ సిలిండర్ ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ చూడొచ్చు మనకు ZXi ఆప్షన్లో. ఇందులోనే మనకు ZXi ప్లస్లో చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే ZXi ప్లస్ డ్యూయల్ టోన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ZXi ప్లస్ మనకు ఇంకా దాంతో చూసుకున్నట్లయితే CNG ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది మనకు. సో ఫ్రెండ్స్, ఇంకా సరికొత్త 2022 మారుతి వ్యాగనార్ యొక్క డైమెన్షన్స్ విషయం మాట్లాడితే లెంత్ మనకు 3655 mm అయితే ఉంది. విడ్త్ మనకు 1620 mm ఉంది. హైట్ అయితే చెప్పనవసరం లేదు, 1675 mm హైట్ ఉంది. సో మనకు హైట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎప్పుడు కూడా వ్యాగనార్తో. అలాగే వీల్ బేస్ 2435 mm అనేది చూడొచ్చు మనకు. ఇంకా వెహికల్ యొక్క వెయిట్ మనకు ఇప్పుడు 1340 kgs అని చూడొచ్చు. సో ఇంకా ఫ్రంట్ లుక్స్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే మనకు హెడ్ లైట్స్ ఎలోజెన్స్ అనేవి చూడొచ్చు. అట్లీస్ట్ ఇంతకుముందు వరకు మనకు ప్రొజెక్టెడ్ ఇస్తుండే మనకు మారుతి వ్యాగనార్ స్ట్రీమ్ అనే వేరియంట్లో. బట్ ఇప్పుడు మనకు మారుతి వ్యాగనార్ స్ట్రీమ్ కంటే కూడా లక్షన్నర ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినప్పటికి కూడా ఎలాంటి ప్రొజెక్టెడ్ కానివ్వండి, LEDs కానీ ఇవ్వట్లేదు మనకు. కేవలం బల్బ్స్ మాత్రమే ఇస్తున్నారు, హెలోజెన్స్. నైట్ టైంలో డ్రైవ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కింద స్కిడ్ ప్లేట్స్ కూడా మనకు సేమ్ ఏది మారలేదు, బ్లాక్ ట్రీట్మెంట్లో అయితే చూడొచ్చు. ఫేస్ లిఫ్ట్లో అట్లీస్ట్ మనకు గ్రిల్ అనేది చేంజ్ చేసేది ఉండే. ఈ క్రోమ్ లైన్ ఫినిష్ అనేది డ్యూయల్ లైన్స్ అనేవి మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఓల్డర్ లాస్ట్ జనరేషన్లో ఏవైతే ఉన్నాయో సేమ్ మళ్ళీ తీసుకున్నారు. ఫ్రంట్ పోర్షన్ ఏది కూడా మారలేదు మనకు, మొత్తం అదే ఇస్తున్నారు. ఇంకా సేఫ్టీ పరంగా మాట్లాడితే లైట్గా క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేశారు మనకు. ఇంకా వీల్స్ విషయం చూసుకుంటే మనకు ఈ కార్ పైన వీల్స్ వచ్చేసి 165/70 14 inches టైర్స్ ఇస్తున్నారు, ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్. అట్లీస్ట్ ఈ వెహికల్ పైన ఈ జనరేషన్లో 185 సెక్షన్ ఇచ్చేది ఉంటే స్టెబిలిటీ అనేది పెరుగుతుండే కొద్దిగా. బట్ 165 ఇవ్వడం వల్ల సేమ్ మళ్ళీ పాత వ్యాగనర్లో ఏవైతే టైర్స్ ఉన్నాయో 14 inches అవే చూడవచ్చు మనకు, ఏది కూడా మారలేదు మనకు. అడిషనల్ ఫ్యూచర్లో మనకు బీ పిల్లర్ దగ్గర అవుట్ టేప్ అనేది చూడొచ్చు, బ్లాక్ అవుట్ టేప్ అంటారు. ఇంకా దాంతోపాటు మనకు ఇండికేటర్ ఇక్కడ చూడొచ్చు. ఓల్డర్ జనరేషన్లో ఏవైతే కార్స్ ఉంటే మారుతి అలాగే ఉంది మనకు. కలర్డ్ ORVMs అనేవి చూడొచ్చు మనకు. బాడీ కలర్ బంపర్స్ ఉంటే ZX మోడల్లో, ZXi మోడల్ కాబట్టి. అండ్ అలాగే బాడీ కలర్డ్ ORVMs కూడా మనకు ఇస్తున్నారు. అండ్ అలాగే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ కూడా మనము ఈ ZXi వేరియంట్లో అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా మాట్లాడినట్టయితే ఈ వెహికల్ లెంతీ అయిన వెహికలే మనకు. సో కంఫర్ట్ విషయంలో అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి. అండ్ అలాగే చాలామంది ఒక ఫ్యామిలీ కార్ ప్లాన్ చేస్తున్నారు బిగినర్స్ అంటే ఖచ్చితంగా వ్యాగనార్కి అయితే ఖచ్చితంగా వెళ్తారు. ఇక్కడ చూసినట్టయితే మనకు బాడీ కలర్డ్ హ్యాండిల్స్ చూడొచ్చు, ఇవి కూడా ఏవి మారలేదు. సేమ్ అట్లీస్ట్ ఈ జనరేషన్లో కొంచెం డోర్ హ్యాండిల్స్ టైప్ ఇచ్చేది ఉండే, సేమ్ పాత మోడల్ లాగానే ఇస్తున్నారు, ఏది కూడా మారలేదు. అండ్ ప్లాస్టిక్ ఫినిష్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కూడా మనకు లాస్ట్ మోడల్ ఏదైతే ఉండే వ్యాగనార్లో అక్కడ నుంచే క్యారీ ఆన్ అనేది తీసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఇంకా సేఫ్టీ విషయం మాట్లాడితే ఈసారి మారుతి వాళ్ళు చెప్పింది ఏంటంటే
హెర్టెక్ ప్లాట్ఫామ్ నుంచి డిజైన్ అనేది చేశారని చెప్పారు. సో ఇది దీనివల్ల స్టెబిలిటీ అనేది పెరుగుతుంది, అలాగే వ్యాగనర్ యొక్క సేఫ్టీ కూడా పెరుగుతుంది. ఇంపాక్ట్ అబ్జార్బింగ్ అనేది స్ట్రక్చర్ వల్ల మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్తో పాటు మనకు సేఫ్టీ అనేది ఉంటుంది హైవేలో అయితే చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు అనేది మనము ఇంకొన్ని రోజులైతే చూడాలి. సో ఫ్రెండ్స్, ఇంకా మారుతి వ్యాగనర్ సరికొత్త 2022 యొక్క ఆఫీషియల్ మైలేజ్ విషయం మాట్లాడితే పెట్రోల్ ఏజీఎస్ వచ్చేసి 1 లీటర్ది 25 km/లీటర్ క్లెయిమ్ చేస్తుంది. పెట్రోల్ ఏజీఎస్ 1.2 లీటర్ వచ్చేసి 24.43 km/లీటర్ క్లెయిమ్ చేస్తుంది. పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 1.2 లీటర్ వచ్చేసి మనకు 23.56 km క్లెయిమ్ చేస్తుంది. పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 1 లీటర్ 24.35 km/లీటర్ క్లెయిమ్ చేస్తుంది. సిఎన్జి 1 లీటర్ వచ్చేసి 34.05 km అనేది క్లెయిమ్ చేస్తుంది. సిఎన్జి అనేది మనకు ఓన్లీ 1 లీటర్ ఆప్షన్లో అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ZXiలో మన కీలెస్ ఎంట్రీ బూట్ అనేది చూడొచ్చు. ఇంకా ఈ బూట్ సైజ్ వచ్చేసి మనకు డీసెంట్గా ఉంటుంది, డీపర్ సైడ్ ఉంటుంది. ఇన్సైడ్ 341 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది చూడొచ్చు. 341 లీటర్ బూట్ స్పేస్ ఉంది. ఇంకా స్పేర్ వీల్ కూడా మనకు ఏమాత్రం కాస్ట్ కటింగ్ చేయకుండా 16 ఇంచెస్ టైర్స్ అనేవి ఇస్తున్నారు. స్టీల్ వీల్ అనేది చూడొచ్చు ఆబ్వియస్గా. ఇంకా మనకు పార్సల్ షెల్ అనేది కూడా ఇస్తున్నారు. సో డీసెంట్గా ఉంటుంది. మనకు లగేజ్ క్యారింగ్కి డీపర్ ఇన్సైడ్ స్పేస్ ఉంటుంది. లైట్గా క్వాలిటీ పెంచినట్టుగా నాకు అనిపిస్తుంది ఇప్పుడు మనకు. సో మరీ ఎక్కువగా అయితే పెంచలేరు, మరీ ఇట్లా టాటా కార్స్ లాగా అయితే హెవీ బిల్డ్ క్వాలిటీ అయితే లేవు. ఇప్పటికీ కూడా నాకు నమ్మకం అయితే లేదు మారుతి వ్యాగనర్లో. సో అల్కా మనకు ఆ డోర్స్ అవన్నీ కూడా చూడొచ్చు. అండ్ ఓవరాల్గా ఇంటీరియర్ ఇలా ఉంటుంది మనకు రేర్ సీట్స్ నుంచి. ఇక్కడ మనకు చూసినట్టయితే 60-40 స్ప్లిటెడ్ సీట్స్ కూడా ఇస్తున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే బాటిల్ హోల్డర్స్ అనేవి చూడొచ్చు. 1/2 లీటర్ వాటర్ బాటిల్, 1 లీటర్. డోర్ హోల్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. పవర్ విండోస్ ఇస్తున్నారు, ZXi కాబట్టి అట్లీస్ట్ ఈ వేరియంట్లని ఇస్తున్నారండి, గ్రేట్ఫుల్. ఇంకా చూసినట్టయితే మనకు సిల్వర్ డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు. సో ఈ 2022లో అయితే ఇది మారాయి. ఇంతకుముందు మనకు బ్లాక్ ఫినిష్లో అయితే ఇస్తుండే. అలాగే మనకు లాక్ సిస్టమ్ కూడా చూడొచ్చు అక్కడే. ఇంకా సీట్స్ యొక్క కంఫర్ట్ విషయం మాట్లాడితే ఇక్కడ చూడొచ్చు మీరు ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అనేవి ఇస్తున్నారు ఈ జనరేషన్లో కూడా. ZXi అంటే టాప్ మోడల్ అంటారు మారుతి వాళ్ళు. సో ఈ టాప్ మోడల్లో మనకు ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు, చాలా పువర్. అండ్ ఇంకా చూసినట్టయితే మనకు ఒకసారి లోపల కూర్చున్న తర్వాత కంఫర్ట్ ఎలా ఉంటుందంటే అండ్ అయితే సపోర్ట్ మాత్రం చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఈ కార్లో హైలైట్ ఇదే. నీరిం కూడా చాలా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, డీసెంట్గా బుష్ బ్యాక్ చేశాను నేను. ఇంత స్పేస్ అనేది ఉంది మనకు. హెడ్ రూమ్ కూడా చాలా బాగుంటుంది. స్కూప్ డౌట్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్స్ అయితే లేవు మనకు టాప్ మోడల్ అయినప్పటికీ. సెంటర్ ఆమ్రెస్ట్ కూడా ఇవ్వలేరు మనకు టాప్ మోడల్లో. ఇంకా ట్విన్ కప్ హోల్డర్ సెంటరా అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ చూసినట్టయితే అపాలస్ట్రీ సీట్ కవర్స్ అనేవి చూడొచ్చు. ఫ్యాబ్రిక్ అపాలస్ట్రీ సీట్ కవర్స్, వైట్ అండ్ బ్లాక్ ఇంటీరియర్ ఉంది మనకు. ఏసీ వెంట్స్ ఈ జనరేషన్లో కూడా ఇవ్వలేరు, రేర్ మనకు. మారుతి బెలినో బేస్ మోడల్ అయితే చాలా బెటర్గా ఉంటుంది మనకు ఈ వెహికల్తో కంపేర్ చేసుకున్నట్టయితే. నెక్స్ట్ ఒకసారి మీకు కో డ్రైవర్ వాళ్ళ పక్కన ఉన్న ఫీచర్స్ కూడా చూపిస్తాను, ఎలా ఉంటుందనేది, ఏమైనా చేంజెస్ చేశారని. డ్రైవర్ ఈ డోర్స్ అయితే వైడర్ ఇనఫ్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి చూడొచ్చు. అట్లీస్ట్ ZXi టాప్ మోడల్ అన్న 2 ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ కంపల్సరీ అని ఇస్తున్నారు, లేకపోతే సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఇచ్చేవాళ్ళు మారుతి వాళ్ళు. ఇక్కడ గ్లోవ్ బాక్స్ అయితే చాలా చిన్నగా ఉంది. ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంది. మారుతి వాళ్ళ ఫిట్ అండ్ ఫినిష్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఎప్పుడు కూడాను. ప్లాస్టిక్ క్వాలిటీ అంటారా, డీసెంట్గా ఉంది. మరీ హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి లేవు, మరీ సాఫ్ట్వేర్ అనేది లేదు. ఇందులో మనకు 32 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ఓన్లీ పెట్రోల్ వెహికల్తో వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు పాత డోర్ హ్యాండిల్స్ అనేవి చూడొచ్చు మనకు. సో డోర్స్ అనేవి వైడర్ ఓపెన్గా అవుతాయి, ఇది ఒక బెనిఫిట్. కీస్ వచ్చేసి మనకు పాత మారుతి కార్స్లో ఎలా అయితే ఉంటాయో ZXi టాప్ మోడల్ అయినప్పటికీ అలాంటి కీస్ ఇస్తున్నారు ఇప్పుడు కూడా 2022లో. ఆల్ 4 పవర్ విండోస్ అనేవి చూడొచ్చు, టాప్ మోడల్ కాబట్టి అట్లీస్ట్ ఇచ్చారు మనకు. ఇక్కడ చూసినట్టయితే లాక్ అండ్ అన్లాక్ అనేది చూడొచ్చు. ఎలక్ట్రిక్ ఓవర్వేమ్ అడ్జస్టబుల్ ఇస్తున్నారు థ్యాంక్ఫుల్లీ, లేదంటే ఇది కూడా మనం చేతితో చేసుకోవాల్సి వస్తుండే. సిల్వర్ ఫినిష్ డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు. డోర్ హోల్డర్స్ మళ్ళీ ప్లాస్టిక్ ఫినిష్లో అయితే చూడొచ్చు. హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, బట్ మరీ బ్యాడ్ అయితే కాదు మనకు. విండోస్ అనేవి లార్జ్ ఏరియా అనేది చూడొచ్చు మనకు. సో విండోస్ వల్లనే ఇంటీరియర్ ఏరియా అండ్ కంఫర్టబుల్ ఫీల్ అనేది ఇస్తుంది మనకు. హైలైట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ మనకు సీట్ హైట్ అడ్జస్టబుల్ అనేది ఇవ్వలేరు. సో ఇది వన్ ఆఫ్ ద డిసప్పాయింట్ థింగ్. ఇక్కడ మనకు జాక్ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ షిఫ్ట్ చేశారు డ్రైవర్ సీట్ కింద. అట్లీస్ట్ మనకు హైట్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి కంపల్సరీగా ఇచ్చేది ఉండే, ఎందుకంటే ఇంట్లో 2 లేదా 3 నడిపే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ జనరేషన్లో ఖచ్చితంగా ఉండాలి. మనకు ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఇది మనకు
మాన్యువల్ కార్ కాబట్టి 3 పెడల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వెహికల్ పైన ZXi టాప్ మోడల్ కాబట్టి ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఇస్తారు, రేర్ వచ్చి డ్రమ్ బ్రేక్స్ చూడొచ్చు. సో 2 సీట్స్ మీరు చూడొచ్చు. హైట్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి లేవు మనకు, టాప్ మోడల్ అయినప్పటికీ ఇంత ప్రైస్ ఇన్వెస్ట్ చేసి కూడా చాలా డిసప్పాయింట్ చేసింది. ఇక్కడ మనకు ఐడిల్ స్టార్ట్ స్టాప్ అనేది చూడొచ్చు, హై బీమ్ అడ్జస్టబుల్ లెవెల్స్ చూడొచ్చు, మనకు IIS అంటారు ఐడిల్ స్టార్ట్ స్టాప్ అనేది. కొత్తగా ఈ 2022లో చేంజెస్ అనేవి చూడొచ్చు. మెయిన్గా కీ వచ్చేసి మనకు టాప్ మోడల్ ZXi అయినప్పటికీ కీస్ అనేవి మనకి ఇలా మ్యాండేటరీగా పెట్టాలి. చాలా డిస్గస్టింగ్గా ఉంది నాకైతేను. అండ్ మెయిన్గా మాట్లాడాలంటే సెంటర్ ఆర్మ్రెస్ట్ లేదు మనకు ఈ జనరేషన్లో కూడాను, నేను టాప్ మోడల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయను. అండ్ ఇక్కడ చూసినట్టయితే హ్యాండ్ బ్రేక్ చూడొచ్చు, మాన్యువల్గా ఒక ప్రాపర్ కప్ హోల్డర్ అనేది ఇస్తున్నాం మనకు స్క్వేర్ షేప్లో. అలాగే కీ ప్లేస్మెంట్ కూడా మనకు స్పేస్ అనేది చూడొచ్చు. అండ్ ఓవరాల్గా ఇక్కడ మనకు గేర్ లివర్ అనేది చూడొచ్చు. పొజిషన్ చాలా బాగుంది, కంఫర్టబుల్గా డ్రైవ్ పొజిషన్ అనేది చాలా బాగుంటుంది. దానిపైన చేయబెట్టుకుని కూడా మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా కంఫర్టబుల్ అయిన పొజిషన్ ఉంటుంది. బట్ సెంటర్ ఆర్మ్రెస్ట్ ఉంటే ఇంకా బాగుంటుండే ఈ జనరేషన్లో. అట్లీస్ట్ బేసిక్ ఫీచర్స్ కూడా లేకుండా లేవు. ఇక్కడ మొబైల్కి స్పేస్ అనేది చూడొచ్చు. 12V ఛార్జింగ్ సాకెట్ ఇస్తున్నారు టాప్ మోడల్ కాబట్టి, లేకపోతే ఇవ్వకపోతుండే. ఈ AC కంట్రోల్స్ అన్నీ కూడా మనకు పాత ఏవైతే కంట్రోల్స్ ఉంటాయో అవే తీసుకొచ్చి మళ్ళీ 2010 కంట్రోల్స్ మనకి ఇందులో కూడా పెట్టారు. ఇన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ బేసిక్ బటన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ జనరేషన్లో, అవి కూడా లేవు. ఇక్కడ స్టీరియో విషయం మాట్లాడితే ZXi టాప్ మోడల్ కాబట్టి మనకి రేడియో అనేది ఇస్తున్నారు. లేదంటే మనకు మొత్తానికి ఇక్కడ ఎంటీ స్పేస్ అనేది ఉంటుంది బేస్ మోడల్ అయితే. టాప్ మోడల్ అయితే టచ్ స్క్రీన్ ఇస్తున్నారు. సో రేడియో ఉంటుంది, స్పీకర్స్ ఫ్రంట్ మాత్రం ఉంటాయి, అజలెట్ స్విచ్ చూడొచ్చు. ఇక్కడ మనకు రెడ్ కలర్తో లైటింగ్ అనేది చూడొచ్చు. 2 స్పీకర్స్ ఇస్తారు, బ్లూటూత్ కనెక్టివిటీతో ఉంటుంది, AUX అండ్ USB చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు బటన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు వాల్యూమ్ అండ్ ఛానల్ చేంజింగ్ అనేది చూడొచ్చు. ఇలా రెడ్ కలర్ స్క్రీన్ వస్తుంది కదా, దీనికి ఒక సపరేట్ పేరు కూడా ఉంది, మారుతి వాళ్ళు పెట్టింది, రెడిష్ యాంబర్ కలర్ అని అంటున్నారు. సో మనకు నైట్ టైంలో క్లియర్గా కనిపిస్తే, డే టైంలో అయితే కనిపించవు నంబర్స్ అవన్నీ కూడాను. బ్లూటూత్ కనెక్టివ్ ఉండడం వల్ల కొంచెం బెటర్ అని చెప్తాను నేను. అండ్ ఓవరాల్గా టాప్ మోడల్ కాబట్టి ఇలాంటి కార్ నడుపుతున్నామన్న ఫీల్ కూడా ఉండదు మనకు. సో టాప్ మోడల్ అయితే ZXi వేరియంట్లో అయితే ఏవి కూడా ఫ్యూచర్స్ ఉండే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. దాని బదులు బేస్ మోడల్ తీసుకొని ఆఫ్ ద మార్కెట్ యాక్సరీస్ వేసుకున్నా కూడా మనకు చాలా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ చూస్ చేసుకున్న వాళ్ళం అవుతాం. బట్ ఈ వేరియంట్లో అయితే అంత వర్త్ అయితే లేదు. సో ఫర్దర్గా చూసినట్టయితే మనకు స్టీరింగ్ మనకు సింపుల్గా చూడొచ్చు. డాష్బోర్డ్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లో ఇస్తున్నారు 2022లో. పైన బ్లాక్ కలర్, కింద వైట్ కలర్ చూడొచ్చు. బాటమ్ వచ్చేసి లైట్గా డీసెంట్ ప్లాస్టిక్స్ అనేవి యూస్ చేస్తున్నారు మనకు. సో ఫ్రెండ్స్, ఇంకా మారుతి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనేది రిఫైన్ చేశాను అంటున్నారు. అలాగే కొద్దిగా మనకు స్మూత్గా అవుతుంది. అండ్ మారుతి వాళ్ళు చెప్పింది ఏంటంటే 12 సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఇస్తున్నారు ఇప్పుడు మనకు సరికొత్త మారుతి వ్యాగనర్లో. నాకైతే ఈ వేరియంట్లో కనిపించలే. AC వెంట్స్ డిజైన్ అనేది చాలా బాగా చేశారు. సో ఓవరాల్గా లుక్ అనేది ఇలా ఉంది మనకు. సో సైడ్స్కి రౌండ్ AC వెంట్స్, అలాగే సెంటర్లో మనకు AC వెంట్స్ అనేవి ఇలా ఇస్తున్నారు. నైట్ అండ్ డే IR చూడొచ్చు మనకు. ఎలక్ట్రిక్ లేదు మనకు. సెంటర్లో ఒక లైట్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ మనకు మిర్రర్ ఇస్తున్నారు, వానిటరీ మిర్రర్. ఇక్కడ వచ్చినట్టయితే టోల్ రిసిప్ట్స్ హోల్డర్ అనేది చూడొచ్చు. ఇది కూడా అడిషనల్ ఫీచర్స్లో మనకు మారుతి వాళ్ళు యాడ్ చేశామని చెప్పారు. చాలా థ్యాంక్ఫుల్లీ 2022లో ఇలాంటి ఫీచర్స్ ఇస్తున్నందుకు. విండోస్ అయితే లార్జ్ ఇనఫ్ అనేది చూడొచ్చు మనకు. చాలా ఏరీ ఫీలింగ్ అనేది ఉంటుంది ఈ విండోస్ వల్ల మనకు. సో ఫ్రెండ్స్, ఇంకా అలాగే మనకి స్టీరింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. లెదర్ ర్యాప్ స్టీరింగ్ అవన్నీ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కంట్రోల్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. టాప్ మోడల్ అయినప్పటికీ ప్రైస్ ఇన్వెస్ట్ చేయాలి మీరు అంతే. ఇక్కడ మనకు లివర్స్ వైపర్స్ చూడొచ్చు. ఇక్కడ హెడ్ ల్యాంప్ చూడొచ్చు, ఆటో ఉండే మనకు. సో సింపుల్ మాన్యువల్గా ఏదైతే 2010 మోడల్ వ్యాగనర్ ఉంటాయో అలాగే ఉన్నాయి. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి టాప్ మోడల్ అయినప్పటికీ సింపుల్గా ఇలా చూడొచ్చు. దీన్ని మనకు రెడిష్ యాంబర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అంటారు. మీటర్ ఫ్రేమ్ చూడొచ్చు, మీటర్ థీమ్ అంటారు మనకు. సో టాప్ మోడల్ అయితే ఒక సపరేట్ మీటర్ అనేది సైడ్కి ఇస్తున్నారు. ఇందులో అయితే అది కూడా లేదు, ఇండికేషన్స్ ఉన్నాయి. స్పీడో మీటర్ చూడొచ్చు మనకు. చిన్న డిజిటల్ సెంటర్లో మనకు ఇన్ఫర్మేషన్ అనేది చూస్తున్నాం కదా, అందులో మనకు ఫ్యూయల్, లో ఫ్యూయల్ వార్నింగ్, ఓడోమీటర్ ఉంటుంది. ట్రిప్ A ట్రిప్ B అనేది కామన్గా చూడొచ్చు. ఓవరాల్గా ఇంత మించి ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అయితే చేయొద్దు. సో ఓవరాల్గా మనకు టాప్ మోడల్ అయినప్పటికీ కూడాను ఈ వెహికల్ పర్చేస్ చేసినట్టయితే ఖచ్చితంగా వర్త్ అయితే కాదు. అండ్ రేర్ నుంచి సీట్స్ అనేవి మనకి ఇలా కనిపిస్తుంటాయి. సో కంఫర్టబుల్గా 3 మెంబర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. ఇది మెయిన్గా మనం ఈ వెహికల్ కొనడానికి కారణం ఏంటంటే ఇంజన్ పరంగా, మెయింటెనెన్స్ అండ్ అలాగే మైలేజ్. ఇవి తప్ప మీరు ఏవి కూడా చూడొద్దు వ్యాగనర్లో. సేఫ్టీ విషయం మాట్లాడితే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్, పవర్ డోర్ లాక్స్ ఉన్నాయి మనకు. యాంటీ థీఫ్ అలారం, 2 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు మనకు టాప్ మోడల్ కాబట్టి. అలాగే మనకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, సీట్ బెల్ట్స్ వార్నింగ్, డోర్ హజార్డ్ వార్నింగ్, క్రాష్ సెన్సర్, అడ్జస్టబుల్ సీట్స్, EBD, స్పీడ్ అలర్ట్, ఇంజన్ చెక్ వార్నింగ్ చూడొచ్చు, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్స్, ప్రీ టెస్టర్ అండ్ ఫోర్స్ లిమిటర్ సీట్ బెల్ట్స్ అనేవి మనకు ఇక్కడ చూసినట్టయితే
ఈ వేరియంట్లో టాప్ మోడల్ ZXiలో కనిపిస్తుంటాయి. ఫ్రెండ్స్ మీ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఏ కార్ కొంటే చాలా బాగుంటుంది అంటున్నారా? సో ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి 7 లక్షల రూపాయలు టాప్ మోడల్ ఏ ఫీచర్స్ లేకుండా వ్యాగనర్ కొనే బదులు ట్రైబర్లో మనకు అన్ని ఫీచర్స్ ఉంటాయి. మంచి సేఫ్టీ కార్ విత్ 7 సీటర్ చూడొచ్చు. సెలీరోలో కూడా కొన్ని ఫీచర్స్ అనేవి ఉంటాయి. మనకు కాంపాక్ట్గా చూసుకుంటే ఇంకా మనకు టాటా పంచ్ అయితే చాలా వర్త్ ఉంటుంది. 7 lakhsలో మంచి వేరియంట్ అనేది ఉంటుంది మిడ్ వేరియంట్లో. ఇంకా షిఫ్ట్ కూడా వస్తుంది మనకు 7 lakhsలో చూసుకుంటే అయితేను అది మనకు స్పోర్టియర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుంది. టియాగో కూడా ఇస్తుంది మనకు. సో టియాగోలో సేఫ్టీ అనేది చూడొచ్చు మనకు. ఓవరాల్గా ఇన్ని కార్స్ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మీరు 7 lakhs పెట్టి వ్యాగనర్ కొంటా అనుకున్నట్టయితే ఖచ్చితంగా వెళ్ళి కొనొచ్చు. నేను సరికొత్త 2022 మారుతి వ్యాగనారే కొనొద్దని చెప్పట్లేను, కొనండి. కాకపోతే ఈ వేరియంట్ పర్టికులర్గా వాల్యూ ఫర్ మనీ లేదని అయితే చెప్తున్నాను. సో ఏది వాల్యూ ఫర్ మనీ అంటే బేస్ వేరియంట్ అయితే వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. ఒకవేళ కనుక మీరు టాప్ మోడల్ 9 లక్షలు పెట్టి మీరు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ తీసుకున్నా కూడా అందులో కూడా సేమ్ ఫీచర్స్ కొన్ని ఎక్స్ట్రాగా ఉంటాయి, టచ్ స్క్రీన్ అవి ఇవి. సో దీని బదులు మీరు బేస్ మోడల్కి వెళ్ళి ఆఫ్ ద మార్కెట్ యాక్సెసరీస్తో మీరు లక్షన్నర పెట్టినట్టయితే ఖచ్చితంగా టాప్ మోడల్ కంటే ఎక్కువగా కూడా మీకు వర్త్ అనేది ఉంటుంది. ఇంకా ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ప్రైస్ విషయం మాట్లాడితే ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రైస్ చెప్తున్నాను. ఎస్టిమేషన్ ప్రైస్ LXi బేస్ మోడల్ 6,25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. VXi వచ్చేసి పెట్రోల్ 6,79,000. ZXi ఇప్పుడు మీరు చూస్తుంది 7 లక్షల రూపాయలు అనేది ఉంది. ఇదే VXi ఆటోమేటిక్లో 7,36,000 ఇన్వెస్ట్ చేయాలి. ZXi ప్లస్లో వచ్చేసి 7,55,000 రూపాయలు ఆన్ రోడ్ హైదరాబాద్ ఉంది. ZXi ఆటోమేటిక్ వచ్చేసి 7,57,000 ఉంది. ZXi ప్లస్ డ్యూయల్ టోన్ ఏదైతే మనం చూస్తున్నామో చాలా పిక్స్లో 7,69,000 అనేది ఉంది. ZXi ప్లస్ ఆటోమేటిక్ వచ్చేసి 8,12,000 ఉంది. ZXi ప్లస్ ఆటోమేటిక్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ వచ్చేసి 8,26,000 ఉంది. LXi CNG ఆప్షన్ వచ్చేసి మనకు 7,40,000 ఉంది. VXi CNG ఆప్షన్ వచ్చేసి మనకు 7,88,000 అనేది చూడొచ్చు. సో CNGలో మనకు టోటల్ 2 ఆప్షన్స్ వేరియంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. టోటల్గా LXi నుంచి ZXi ప్లస్ ఆటోమేటిక్ డ్యూయల్ టోన్ వరకు చూసుకుంటే అయితే 8.5 లక్షల వరకు అయితే మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు 1 లీటర్ ఇంజన్ తీసుకోవాలా లేదంటే 1.2 లీటర్ ఇంజన్ తీసుకోవాలా అంటే పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. ఒకవేళ మీరు 1 లీటర్ తీసుకున్నట్టయితే ఆటోమేటిక్ మాత్రం అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే 1 లీటర్లో ఆటోమేటిక్ అనేది అంత పికప్ ఉండదు, మనకు హిల్ స్టేషన్ దగ్గర జంప్ అవుతూ ఉంటుంది. సో ఇంకా 1.2 లీటర్ ఆటోమేటిక్ తీసుకోవచ్చు. మీకు హైవేస్ కూడా చాలా బాగుంటుంది, సిటీ రైడ్స్ కూడా చాలా బాగుంటుంది. 1 లీటర్ తీసుకోండి, ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో తీసుకోండి. అండ్ 1 లీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు మైలేజ్ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది, పికప్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో వచ్చేసి ZXi టాప్ మోడల్ యొక్క డీటెయిల్డ్ వాక్ అరౌండ్ రివ్యూ విత్ ఆన్ రోడ్ ప్రైజెస్. సో తొందరలోనే మన ఛానల్లో టాప్ మోడల్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ యొక్క రివ్యూ కూడా రాబోతుంది. అలాగే బేస్ మోడల్ డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ కూడా రాబోతుంది. అలాగే సరికొత్త వ్యాగనర్ యొక్క టెస్ట్ డ్రైవ్ వీడియో కూడా రాబోతుంది. పర్ఫార్మెన్స్ ఎలా ఇంక్రీజ్ చేశారు, డ్యూయల్ జెట్ ఇస్తున్నారు మనకి ఇప్పుడు, సో అది ఎలా వర్క్ అవుతుందని మనం కూడా చూద్దాము. అండ్ అలాగే మారుతి సెలీరియో యొక్క టెస్ట్ డ్రైవ్ వీడియో కూడా మన ఛానల్లో రాబోతుంది తొందరలోనే. ఇవన్నీ వీడియోస్ మీరు మిస్ కావద్దు అనుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్ వరకు వస్తుంటాయి, ఆల్లో పెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్ వీడియోకి సంబంధించి మన డౌట్స్ ఉన్నట్లయితే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మనం డిస్కషన్ చేయాలనుకున్నైతే వేరియంట్స్కి సంబంధించి మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.